చేస్తున్నారు. మరి స్పానిష్ ఆమ్లెట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా? ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పొటాటో, క్యాప్సికమ్, బ్లాక్ ఆలివ్స్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, వైట్ పెప్పర్, క్రష్ పెప్పర్ అండ్ చీజ్, ఎగ్ అండ్ ఆయిల్. స్పానిష్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం ఎలాగో అడిగి తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? సో పైన సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తూ ఉంటారు ఇది? 10 years మ్యామ్. 10 years నుంచి. 10 years అంతా ఇక్కడైనా లేకుంటే ఎక్కడైనా వర్క్ చేసి దాని తర్వాత ఇక్కడ బెంగళూరు, ఢిల్లీ, హియర్, ముంబై. బెంగళూరు, ఢిల్లీ తర్వాత ముంబై తర్వాత ఇక్కడికి వచ్చారు అనమాట. సో యూ గాట్ ఆఫర్? యా మ్యామ్, ఐ గాట్ ఆఫర్ ఫ్రమ్ హియర్. వావ్, సూపర్ కదా. సో యు ఆర్ ఎ సీనియర్. యా మ్యామ్. సూపర్. సో మరి ఇది హీట్ ఎక్కిపోయినట్టుంది కదా. సో అంటే చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ వేసుకోవచ్చు. ప్యాన్ ని బట్టి ఉంటుంది. మన ఇంట్లో పెద్ద ప్యాన్ ఉంటే మనం పెద్దగా ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేకుంటే చిన్న ప్యాన్ అంటే ఇలా బుజ్జిగా ఆమ్లెట్ వేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫస్ట్, ఆమ్లెట్ బాగా రావాలి అంటే. నేను ఆయిల్ వేసిన దగ్గరే ఉంచకూడదు, జస్ట్ ఆ ప్యాన్లో అలా ఇలా తిప్పుతూ ఉండాలి. టోటల్ ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అంటుకోవాలి, అట్ ద సేమ్ టైం బాగా హీట్ కూడా అవ్వాలి. నేను ఆల్రెడీ ఇందాక ఏదైతే చెప్పామో క్యాప్సికమ్, ఆనియన్, పొటాటో అని చెప్పేసి అవన్నీ మనం చిన్న చిన్న పీసెస్గా కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. సో దట్ చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పొటాటో ఎప్పుడైనా సరే ఫుల్ బాయిల్ చేసుకునే పొటాటో దీనికి యూజ్ చేస్తాము. కంపల్సరీగా పొటాటో బాయిల్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ బాయిల్ చేసుకోకలేదు, అట్ ద సేమ్ టైం ఆనియన్ కూడా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆయిల్ నాకు తెలిసి హీట్ అయిపోయింది కదా. పొటాటో ఆల్రెడీ ఫుల్ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఆ పొటాటో, క్యాప్సికమ్, ఆనియన్ అనేది ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తారంట. అప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత 75% మంచి కలర్ అంటే బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అలా వాటిని వేగించుకుంటూ ఉండాలి. అర్థమైందా? రాసేసుకోండి. సూపర్. మనం మామూలుగా ఆమ్లెట్ తినడం వేరు, స్పానిష్ ఆమ్లెట్ తినడం వేరు కదా. సో చాలా బాగుంటుంది. నేను కూడా అనుకుంటున్నాను సూపర్ ఉంటుందని చెప్పేసి. నాకు తెలిసి ఇదిగో ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది. ఆనియన్, క్యాప్సికమ్ అలాగే ఫుల్ బాయిల్ పొటాటో వేస్తున్నారు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని బాగా వేగించుకోవాలన్నమాట. కలపడం కంటే ఎక్కువగా అంటే ఒక చెంచాతో, గరిటెతోనో లేకపోతే ఇలా కలిపేదానికంటే కూడా మనం టాస్ చేస్తుంటే సో దట్ ఆ కింద అంటుకోకుండా ఉంటుంది, బాగుంటుంది ప్యాన్కి. బ్రౌన్ కలర్ ఆగి ఓకే. సో బ్రౌన్ కలర్ వచ్చేది వరకు పక్కాగా వేయించుకోవాలి. ఈ మాత్రం బ్రౌన్ కలర్ రాకుండా మీరు ముందర ఆకలితో ఉండి వేసేసుకుంటే టేస్ట్ ఉండదు. కంపల్సరీగా ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లో ఉండాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందా? ఓకే. మనం అది సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ ఒక బౌల్లో ఏం చేస్తారంటే 2 eggs కానీ 3 eggs కానీ యూజ్ చేసుకొని ఆ ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు బౌల్లో వేసుకొని బ్లాక్ పెప్పర్ కొంచెం, వైట్ పెప్పర్ కొంచెం అండ్ అలాగే సాల్ట్ డైరెక్ట్గా దాంట్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పెట్టేసేనా పెనం దీంట్లో? नहीं अभी नहीं, इसको जितना अच्छा बीट करेंगे ఓకే उतना अच्छा फ्लफी ऑमलेट निकलता है. ఓకే ఓకే. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఫ్లఫీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా అలాగే బీట్ చేసుకోవాలి. పైన కలిపితే మటుకు అసలు టేస్ట్ ఉండదంట. మనం ఏదైతే బాగా బీట్ చేసుకున్నామో ఎగ్ అది దాంట్లో వేసేయాలి ప్యాన్లో. సో అలా ఉంచేసేయాలి కొద్దిసేపు, ఏం కలపకూడదా, ముట్టుకోకూడదా? దీన్ని మనం రెడ్ చిల్లీస్ ఉంటే దాన్ని కూడా జస్ట్ గ్రైండ్ చేసుకొని అట్లా వేసేసుకోవచ్చు కదా, డ్రై करके. యా, थोड़ा सा రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా వాటిని కొంచెం ఎండబెట్టి దాని తర్వాత గ్రైండ్ చేసేసుకుని అదిగో అలా చేసుకొని జస్ట్ పైకి అలా వేసుకోవాలన్నమాట. బాగుంటుంది చూడ్డానికి కూడా, గార్నిష్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే. మధ్యలో అలా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం పెనంకి అంటుకున్నట్టుగా అనిపిస్తే లైట్గా చుట్టూరా ఆయిల్ వేసుకుంటే సో దట్ అంటుకోకుండా వస్తుంది. సో మనోజ్, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 10 years मैम. 10 years ఎక్స్పీరియన్సా? అంటే ఇక్కడే వర్క్ చేస్తారా 10 years? नहीं मैम, मुंबई, बेंगलोर, दिल्ली. ఓహో, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో వర్క్ చేసిన తర్వాత మరి హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? ఆఫర్ आया मैम, जॉब ऑफर. ఓకే ఓకే, జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. వెరీ గుడ్. మ్యారేజ్ అయిందా? या मैम.
थोड़ा सा इसको ऐसा करके अभी उसमें फिर से इसको ऐड करना, इसमें डालना। ओके ओके उसको डायरेक्ट डालोगे तो टूट जाएगा। ये ఓకే ఓకే సో యాక్చువల్గా ఆమ్లెట్ని ఇక్కడ ఏం చేశారంటే మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, దాంట్లో మనం ప్యాన్ కతుక్కోకుండా కొంచెం ఆయిల్ చుట్టూరా వేసుకున్నాము. అది మొత్తం మనం స్టిక్తో చూడాలి అది వచ్చేట్టుగా ఉందా లేదా అని చెప్పేసి. అది వచ్చేసేసరికి డైరెక్ట్గా దాన్ని అలా తిప్పేస్తే హాఫ్ విరిగిపోతుంది అనమాట, ముక్కలు ముక్కలు అయిపోతుంది. కాబట్టి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ని ఇట్లా తిరగ తిప్పేస్తే సో దట్ ఆ టోటల్ షేప్ మొత్తం షేప్ అవుట్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవాలి. దోశను మనం ఎట్లా తిప్పేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా. బట్ దీన్ని డైరెక్ట్గా తిప్పితే విరిగిపోతుందని చెప్పి అలా ప్లేట్లో వేసుకొని దాని తర్వాత ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది విరగకుండా. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? మే రీసెంట్లీ 6 months. రీసెంట్లీ? యా. మరి మీ వైఫ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ करते हैं. ఇక్కడ అక్కడ? అక్కడ ఢిల్లీలో. ఢిల్లీ. 6 months అయిపోయింది అప్పుడే వదిలేసేసి ఇక్కడ వచ్చి వర్క్ చేసేస్తున్నారా? దేవుడా. జాబ్. स्पेनिश ऑमलेट रेडी मैम. రెడీ? या ఓకే. సో మరి దీనిపైన थोड़ा गार्निश करेंगे. ఓ ఎస్, వచ్చేసారా? ఏదైనా సరే గార్నిష్ చేస్తే ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది. ఓకే, బ్లాక్ ఆలివ్స్ యూస్ చేస్తున్నారు అనమాట గార్నిష్కి. ఎందుకంటే ఇదంతా బ్రౌన్ కలర్లో ఉంది, లైట్ వైట్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి బ్లాక్ చూస్తే ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది. అండ్ చీజ్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో చీజ్ లేకుండా కొంతమంది అయితే తినలేరు. అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చేస్తుంది. చీజ్ ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బ్లాక్ ఆలివ్స్ ఇక్కడ పెట్టేసేసి మనం చుట్టూరా కొంచెం చీజ్ తురిమేసేసుకొని దీనిపైన అలా చల్లేసుకుంటే చాలా బాగుంటుంది. రెడీ. ఇప్పుడు నన్ను తినేసేయమంటారు, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. మా మనోజ్ ఎంత బాగా చేశారో, అంటే ఆబ్వియస్గా నేను స్పెషల్గా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షెఫ్స్ కాబట్టి ఆటోమేటిక్గా బాగుంటుంది. వేడిగా ఉంది. చాలా కూల్గా, అంటే ఎక్కువ స్పైసీ లేదు, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా. అంటే సాల్ట్ మనం బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ కూడా యూజ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉంది. అట్ ద సేమ్ టైం సాల్ట్ వేసాం, కరెక్ట్గా సాల్ట్ సరిపోయింది. అండ్ అలాగే ఆల్రెడీ పొటాటోకి ఉడకబెట్టేశారు కాబట్టి ఆ పొటాటో బ్రౌనిష్ వచ్చింది కాబట్టి దాని క్రిస్పీనెస్ అండ్ అలాగే క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సూపర్ మనోజ్, బాగా చేసేసాం. స్పానిష్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. సో ఫస్ట్ మనం ఉడకపెట్టిన పొటాటోని తీసుకోవాలి. దాని తర్వాత క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కూడా చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ కానీ పెద్ద ప్యాన్ కానీ, మీ ఇంట్లో ఎలాంటి ప్యాన్ ఉంటే అలాంటి ప్యాన్ యూజ్ చేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. సో ఫస్ట్ ఆయిల్ మనం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్యాన్ని చుట్టూరా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఆ ఆయిల్ ప్యాన్ మొత్తం అంటుకునేటట్టుగా. అంటుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కాలి. అలా హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే చిన్న ముక్కలుగా క్యాప్సికమ్ అండ్ అలాగే ఉడకపెట్టిన పొటాటో, ఆనియన్ కట్ చేసుకున్నామో అవి ఆ ప్యాన్లో వేసి తిప్పుతూ ఉండాలి. వాటికి కొంచెం థిక్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ లోపల ఒక బౌల్లో ఎగ్స్ తీసుకోవాలి. 2 eggs కానీ 3 eggs కానీ మీ ప్యాన్ని పట్టి మనం ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్ వైట్ అండ్ ఎల్లో 2 తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కావాలి అంటే కొంచెం రెడ్ చిల్లీస్ ఏమంటా ఎండబెట్టేసుకొని దాన్ని మిక్స్చర్ లాగా చేసేసుకొని దాన్ని కూడా చల్లేసుకోవచ్చు. సో మొత్తం బాగా బీట్ చేసుకోవాలి, ఎక్కువ బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట. అలా బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఏదైతే మనకి ఆ క్యాప్సికమ్, పొటాటో, ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయో బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ వైట్ అండ్ ఎల్లోని దాంట్లో వేసేసేయాలి. వేసుకొని ఎక్కువగా కలపకూడదు. తెలుసు కదా మీకు, ఫస్ట్ ఆమ్లెట్ చేసుకునేటప్పుడు వేసింది జస్ట్ పైన ఉరికిన అలా టచ్ చేయాలి. సో దట్ ఒకవేళ ప్యాన్కి అంటుకునేటట్టుగా ఏమన్నా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేసినా, అంటే చుట్టూరా వేసుకోవాలి ఆమ్లెట్ చుట్టూరా, సో దట్ అంటుకోకుండా వస్తుంది. వన్ సైడ్ ఆమ్లెట్ చాలా హీట్ ఎక్కిపోయిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనం దోశ ఎలా తీస్తామో ఆమ్లెట్ ఎలా తిప్పేస్తామో అలా తిప్పకుండా ఒక ప్లేట్ని ఆ ప్యాన్ పైన మూసి ఆ ఆమ్లెట్ని దీంట్లో తీసుకొని దాని తర్వాత దాన్ని ఆపోజిట్ సైడ్లో వేసి బాగా బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అలా 2 sides బాగా బ్రౌన్ వచ్చి మొత్తం కాగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే రెడీ స్పానిష్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.